ఆధునిక దేవాలయాలుగా పిలువబడే బ్యారేజ్లను ఆంగ్లేయులు భారతదేశంలో చాలా నిర్మించారు. ఆంధ్రప్రదేశ్లో కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజ్, గోదావరి నదిపై ధవళేశ్వరం బ్యారేజ్, మరికొన్నింటితో పాటు విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి గ్రామం దగ్గర నాగావళి నదిపై ఆంగ్లేయులు తోటపల్లి బ్యారేజ్ని నిర్మించి 1909లో ప్రారంభించారు. ఈ బ్యారేజ్ ఎడమ కుడి కాలువల ద్వారా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో దాదాపు 15 మండలాలలో సుమారు 1,00,000 ఎకరాలు సాగులోకొచ్చింది. నాగావళి తల్లి రాకతో కొండ దిగువ ప్రాంతం పులకరించిపోయింది. అప్పటినుంచి 10 దశాబ్దాల పాటు నాగావళి తల్లి ఈ ప్రాంత ప్రజలకి కరువు కాటకాలని దరిచేరనివ్వలేదు. కాని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తోటపల్లి బ్యారేజ్కి ఎగువన కొత్త డ్యాంని నిర్మించింది. ఈ డ్యాంని 2015లో ప్రారంభించడంతో మంచి ఉపయోగంలో ఉన్న పాత బ్యారేజ్ని ప్రభుత్వం పడగొట్టింది. కొత్త డ్యాం ద్వారా 2 పంటలు పండిస్తూ ఉన్న ఊర్లోనే గొప్పగా బతుకొచ్చు అని ఎన్నో కలలు కన్న ఈ ప్రాంతపు ప్రజలు డ్యాం ప్రారంభమే తమ పాలిట శాపంగా మారుతుందని, కరువుని తీసుకొచ్చి వలసబాట పట్టేలా చేస్తుందని ఎలా ఊహించగలరు? ఈ దుస్థితికి కారణం రామాయణం నుండి చాలా ఇబ్బందిగా ఉంది. ఎప్పుడో బ్రిటిష్ వారు కట్టిన కాలువ అది. ఇంతవరకు మరి దానికి పట్టించుకుని నాదుడు లేడు. డ్యామ్ అయిపోయింది, కాలువ లేదు. బ్రిటిష్ వాళ్ళు కట్టినప్పుడు దానికి లిమిట్స్ ఉండే మొదలు, కానీ ఇప్పుడు దానికి ఎక్కువ అయ్యేవనివాడు. ఒకవేళ అక్కడ ఎక్కువ విడిచిపెట్టారనుకో ఎక్కడిదక్కడ గండీలు కొట్టేస్తున్నాం. మొత్తం డ్యామ్ మీద వాటర్ ఎక్కువ వచ్చి కానాలు కొట్టేసి కొట్టిన గడ్డలు పడిపోయి వాటర్ కిందకు పోతుంది. డ్యాంలో ఎప్పుడు చూసినా పుష్కలంగా నీరు, కానీ సముద్రపు పాలు. మేం డ్యాం కట్టాం అని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం డ్యాంకి గుండెలాంటి ఎడమ కాలువ నిర్మించకుండా ఆంగ్లేయులు 1909లో బ్యారేజ్ కోసం నిర్మించిన ఎడమ కాలువ ద్వారానే డ్యాం నీళ్ళివ్వడం ప్రారంభించింది. ఉప్పెనకి పిల్లగోడ నిలవగలదా? డ్యాం నుంచి శక్తికి మించి నీరు రావడంతో ఆంగ్లేయుల కాలం నాటి ఎడమ కాలువ తట్టుకోలేక చాలా చోట్ల గట్లు తెగిపోయి వినియోగానికి పనికిరాకుండా పోయింది. డ్యాం ద్వారా 2 పంటలు పండించే అవకాశం పోగా కనీసం ఆంగ్లేయుల కాలంలో వచ్చిన నీరు కూడా రాకపోవడంతో ఒక్క పంటకే దిక్కు లేకుండా పోయింది. నీరందకి సరైన కాలువ లేదు, పనులు లేవు, వేటి లేక నీరందకే పోయింది. 2 ఎకరాల భూమి పోయింది. బ్రిటిష్ వారు కట్టిందే దాన్ని అలాగే వదులుతున్నారు. గండీలు పూడ్చుకొని అలాగే విడిచిపెడతాను. కానీ రాదు మాకు ఎవడైనా అడిగితే ఎల్లరా బాయ్ అందరికి లేదు నీకా అంటున్నారండి ఆఫీసులో అడిగితే. 30 లక్షలకు శాంక్షన్, కోట్లకు శాంక్షన్ అయిపోయింది, 70 కోట్లకు శాంక్షన్ అయిపోయింది. కాలువ ఇదిగో వచ్చేస్తాం, తవ్వేస్తాం, అదిగో కట్టేస్తాం కాలువ అంతా. ఇంతవరకు ఎవరు కట్టలేదు. నిండుకుండలాంటి డ్యాం ఉన్నా ప్రజలకు వర్షాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. ప్రతి ఒక్క రైతును అడుగు ఏం చెప్తాడో. ఈవేళ మాకు తోటపల్లి రిజర్వాయర్ పుట్టిన తర్వాత ఫస్ట్ మాకు కాలువ పుట్టింది. ఈవేళ మేము సంకనాకిపోయాం. బాగా పండేది ఆ కాలు పనులు లేక ఇప్పుడు నీరు అందరికి లేదు. మాకు 2 పొలం వేసాను, నీరు అందరికి ఇక్కడికి అయిపోయింది. ఈ హైదరాబాద్ విజయవాడ ఆడిపోయి పోవడమే. ప్రజా ప్రయోజనాలను పక్కన పెట్టి ఓట్ల కోసం ఆర్భాటంగా డ్యాం నిర్మించి ఎడమ కాలువని పనికిరాకుండా చేసి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఎడమ కాలువ కిందకొచ్చే 6 మండలాలకు పైగా ప్రజల్ని వలసబాట పట్టేటట్లు చేసింది ప్రభుత్వం. మన ఊర్లో మనం బతకాలంటే బట్టి రావాల, 2 పంటలు పండాల. నాకు తెలిసి మరి ఏటి లేకుండా వలసలు వెళ్ళకండి, వాళ్ళు అక్కడికి వెళ్ళకండి, ఇల్లు ఎక్కడికి వెళ్ళకండి అంటే వచ్చి నీటిని అడ్డం పెట్టుకుని మా పొలాలు ఎండిపోయిన అడ్డం పెట్టామనుకోండి, వాళ్ళు రావడం వాళ్ళు పిక్కుపోవడం. ఇక వాళ్ళు మనం కొట్లాట ఆడు కత్తి కర్రట్టుకొని వస్తాడు, మేము ఒక పారపారడు, మా ఇద్దరం కొట్లాడుకుని చావటమే. మనకెంత బాధ మరి ఆడికి బాధే. ఉన్న ఊర్లో వ్యవసాయం చేయలేక హైదరాబాదు వంటి నగరాలకు వలస వెళ్లి అడ్డా కూలీలుగా, సెక్యూరిటీ గార్డులుగా మారిపోతున్నారు ఇక్కడి ప్రజలు.
ఏడు పనులు ఆగిపోయాను ఇల్లుకరే కట్టలేకపోతున్నాము తిండికి బాధపడిపోతున్నాం. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లోనే పనులు చేసుకుంటూ పనులు లేవండి. ఇక్కడ ఏదో పనులు చేసుకోమంటే రెక్కడితే డొక్కడితే అయిపోయింది. ఈలోగా మా మీద 150 చేసుకుంటే ఇల్లు కిరాయిలు పెంచేసి లేకపోతే వ్యాపారం మాకు తెచ్చింది మా ఖర్చులకి మా తిండికి సరిపోతుంది తప్ప మాకు ఇంకే కష్టకాలకి ఏదో మాకు తిండి కోసం ఏదో 10 రూపాయలు ఆదా చేసుకుంటామని మరి లేదు. తిండి పోటుగా కష్టపడతాం, ఎంత కష్టము లేదు, కష్టం ఉంది కదా తింటాము, పనులు లేవు, ఇల్లు కెరలు ఎక్కువ పెంచిస్తాను, ఏడు తిని బతకాల ఎలా చేస్తాం, ఎలా ఇల్లు కెరలు కడతాము, ఇల్లు కెర కట్టకపోతే కంచము తీసిరేస్తాను. పొలంలో అన్నం పండించే అన్నదాతలు వలస వెళ్లి ఇలా పట్నాలలో నడి రోడ్డు మీద నిలబడి పని కోసం ఎదురు చూడడం ఎంతటి బాధాకరం. అది శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలము బాసూరు గ్రామము. ఇక్కడేమొచ్చి ఉపాధి పనులు ఏమంటే అంత కన్స్ట్రక్షన్ పనులకు మేము పోతున్నాము. అవేమంటే అపార్ట్మెంట్లకు రోజు ఎక్కి దిగుతుండాలి. ఒక్కొక్క రోజు 4 ఫ్లోర్కి 5 ఫ్లోర్కి మేము మోస్తుండాలి. ఇక్కడ ఇటుకలు ఇసుకలు మోసేదే మా పని. ఇంకేదైనా కంపెనీలోకి పోతే నెలకాలు ఇచ్చేది 8,000 9,000 ఇస్తారు. అదేమో సాలి జీతాలు. తోటపల్లి డ్యామ్ ఉంది, అది ప్రాజెక్ట్ అయితే కొత్తగా కట్టారు కానీ మనకు కాలువలన్నీ పాతగా జరుగుతున్నాయి. అవి ఎక్కడికక్కడ ప్రతి సంవత్సరం గండీలు, ఆ గండీలతోటి ఎక్కడికక్కడ సగంలో నీరు వస్తుంది, సగం వల్ల పంటలు ఎండిపోతున్నాయి. కాలువల ఆధునీకరణ చేస్తే కానీ మనకు సరిగా నీరు రాదు. ఆ నీరు వస్తే కానీ మేము ఊళ్ళోకి చేరలేము. మాకు ఇప్పుడు ఇలాంటి ఇబ్బందులు మేము అడ్డ మీద తిరుగుతాము. ఎక్కడ పని ఉంటే ఒక్కడ తెచ్చుకుంటాము, తింటాము, బతుకుతామని ఏది లేక ఇలా ఉన్నాము. పనులు లేక ఉండిపోతారు. అలాగా ఇంత ముసిలో మేము వస్తారు పనులకి అంతే జరక్కే వస్తాను. ఎలాగబడి గాడిది గడ్డేసి ఆవు పాలు తీసిన టైప్ చేశారు. మరి ఆ టైప్ చేసి మేము బాధపడతాం. వాళ్ళు చేయని బట్టి మా కారణం లేకపోతే వాళ్ళు చేయకపోతే మాకెందుకు కారణం. ఎక్కడో అక్కడ డెవలప్మెంట్ ఉండాలి, ఎక్కడో అక్కడ సరిసమానం కూడా సమానత్వమైన భావం మనం చూడాలనేది వాళ్ళకే ఉంటే బుద్ధి ఉంటే వాళ్ళకి బుద్ధి లేక మాకు వాళ్ళకి బుద్ధి ఉంటే మాకు భూమికి ఇబ్బంది ఉండదు. వాళ్ళకి బుద్ధి లేక మాకు భూమికి ఇబ్బంది. 10 ఎకరాలు అవన్నీ 20 ఎకరాలు అవన్నీ ఆ రైతుకే పని లేదు. ఇక ఆడికే పని అయినప్పుడు మేమే చేస్తాం. మాకు కూలి ఉంటుంది, పిల్లల చదువులు, మా బతకడానికి పట్టు కోసము ఇంత చాలా కష్టపడాలి. కానీ తప్పదు, బతుకు తెరుగు కోసమే వచ్చాము. ఆ బతుకు తెరుగు అక్కడ ఉంటే ఇక్కడ రావాల్సిన పని లేదు. వ్యవసాయం చేస్తామంటే కొంత మొదలు పెట్టి చేసిన తలమంతరికి సరిగా పొట్ట టైం వచ్చేసరికి ఎండ పెట్టి ఎండిపోతుంది చేయాలి. అందుకోసం మొదలు పెట్టి వెళ్ళిపోతుంది. మనకు వచ్చి సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంది హైదరాబాద్. మా అత్త మామల కాడ వదిలేసి వచ్చామండి. పరిస్థితి బాగోలేదు. ఇంటికాడ చూస్తే తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి గొడ్డు లేదు అన్నట్టు అయిపోయింది. చిన్నపిల్లలు వదిలేసాం. 4 సంవత్సరాలు ఒక పాపకి, 7 సంవత్సరాలు ఒక పాపకి. తినడానికి తిండి లేక ఇక్కడికి వచ్చాం. వెళ్ళిపోవాలని ఉంది, మనకు కూడా ఊర్లో ఉండాలని ఉంది. ఎకరా ఉండినా కానీ ఆ వాటర్ 2 పంటలు పండితే దాని మీద అడ్జస్ట్ అయిపోవచ్చు. ఆ కాలువ కరెక్ట్ లేకపోవడం వల్ల ఆ భూమి చేసినోడు కూడా లేడు ఊర్లో. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ సొంత ఊళ్ళకి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని అనుకునేవాళ్లే. కాని సొంత ఊరుకు వచ్చి చెయ్యడానికి ఏముంది? సొంత ఊరు వెళ్లలేక, పట్నాలలో ఉండలేక సతమతమవుతోన్న ప్రజల దుర్భర పరిస్థితి వర్ణనాతీతం. ప్రభుత్వం మంచి చేయకపోగా ఇలా కంచంలో కూడు కూడా నోటికందకుండా చేయడం ఎంత అమానుషం! ఇంతకంటే అన్యాయం, నిర్లక్ష్యం, దౌర్భాగ్యం ఏమైనా ఉందా? అందరూ గిన్ను మొంత పొద్దు పరక పెట్టి మెడలోని పెళ్ళ ముస్తులు, పిల్లల మెడలోనివి, భార్య మెడలోని తీసుకెళ్ళి బ్యాంక్ వెళ్ళంటే పొద్దు పెట్టుకొని ఎరువులు వేసుకొని పండించుకుంటే అసలు ఈ వేళ కూడా ఎవరికి ఎకరాకి 10 బత్తాలు అవుతాయి నమ్మకం ఎవరికి లేదండి. మీ పొద్దు ఓట్లు వచ్చినాయి అందరూ వెళ్ళిపోతాండ్రు, నాకయ్యో 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 అని. కానీ రేపు ఎక్కడ ఏ ఇంట్లో ఎవడు సత్తాండి మరి కనబడ్డా. కాలువ తయారైపోతే వాటర్ ప్రాబ్లం లేకపోతే 2 పంటలు పండితే మరి ఎవరు వాళ్ళు. ఆలోచన లేని అసంపూర్ణ నిర్మాణాలతో రైతుల బతుకు బండి గతి తప్పించి, వలసలు పెంచి, ఉత్తరాంధ్ర మండలాల్ని నిర్జనం చేసి ఊళ్ళకి ఊళ్ళు ఉసురోమనిపించేలా చేసింది ఈ ప్రభుత్వం. ఉత్తరాంధ్ర రగులుతోంది అగ్గి పర్వతంలా, ఉత్సవాలు పేరు చెప్పిదగా చేస్తే ఎట్లా? పేద ప్రజలు బాధలు ఎవరెస్టు శిఖరంలా, పెరిగిపోతుంటే ప్రశ్నించకుండా ఎట్లా? పెరిగిపోతుంటే ప్రశ్నించకుండా ఎట్లా? రోడ్డు పక్కన గోండి చిచ్చిన సంచిలో ఏ శవమైనా ఉంటే అది విజయనగరం శ్రీకాకుళం శవమే.
ఇప్పుడు వెళ్తే మా భార్య పిల్లలు ఏడుస్తారండి. ఆడలు పొలాలకు వెళ్తారంటే ఉద్దనేస్తున్నాం మేము. అవి చూసి ఆ ఆవేదన తట్టుకోలేక ఏమో ఏటైపోతారో. మొన్న 4వ పోరు నుంచి ఒక బెడ్డ పడిపోయారు రాయ తాను పగిలిపోయి వచ్చింది. సైడ్ పడ్డది కాబట్టి బతికి నేత చచ్చిపోయి వచ్చింది. ఏ ప్రెసిడెంట్ అయినా ఏ నాయుడు అయినా ఎవ్వులు వచ్చినా అదే చెప్తాను నేను. మనం కష్టపడడానికి ఏమైనా ఉంటుందా? అది ఆ బుడ్డి దగ్గర కాలం పోయి 2 ఏళ్ళు అయింది. ఇప్పుడు లేదు, ఇప్పుడు లేవు. పొలాలు చూడండి నెలకొండి. కుక్కలు చూసినట్టుగా అర్థమైతే వాళ్ళని ఒక మేము కూలి పని చేసుకోవడం వచ్చినండి ఒక కుక్కలు చూసినట్టుగా చూస్తామే, అంతే తప్ప ఏం లేదు. ఒక మోటార్ సైకిల్ పక్క పోరా అనే టైప్లో ఉంది ఇక్కడ. మా పరిస్థితి కూడా పిల్లలకు రాకూడదండి. మేమంతా ఎలాగో కష్టపడతాము, వాళ్ళు కూడా కష్టపడకూడదు. నేను చెప్తాను కదండి, ఏమైనా ప్రకృతి మనకు కరుణిస్తేనే మేము భుక్తి లేకపోతే లేదు. నేను చెప్పింది లగ్న సత్యం అండి అక్షరాలుగా. నువ్వు ఎక్కడున్న పాలకోట మండలంలో ఎక్కడైతే ఎన్ని గ్రామాలు ఉన్నాయో ఇక్కడ మాకు 40 గ్రామాలు, 7 గ్రామాలు అడుగు. నేను చెప్పిన పాయింట్ ఏ తప్పైనా మీరేం చేయొద్దు. అనంతపురంలో వలసలు ఉన్నాయంటే ఒక పంట పండించలేము, నీరు లేదండి. శ్రీకాకుళంలో దాదాపు ఏదో పుస్తకం చదువుతూ ఉంటే 3 జీవనదులు ఉన్నాయి, దాదాపు 16 పైగా చిన్న చిన్న ఉపనదులు. మనకి కేరళ లాంటి ప్రాంతం అనిపిస్తుంది అటు వెళ్తూ ఉంటే. ఎలాగా మనుషులు ఇక్కడి నుంచి వలసలు వెళ్ళిపోతే నాకు అర్థం కాదు. సో అందుకు నేను వెళ్ళి తిరుగుతున్నప్పుడు నాకు అనిపించింది ఇది వెనకబడ్డ ప్రాంతం కాదు, చాలా విల్ఫుల్గా వెనక్కి నెట్టబడ్డ ప్రాంతం. తోటపల్లి రిజర్వాయర్ రైతులు నా దగ్గరకు వచ్చి చాలా బాధలు పడ్డారు. 5 మండలాల్లోని రైతులు ఒక 265 కోట్ల ప్రాజెక్టుకి ప్రభుత్వాలు నిధులు లేవని చెప్పి జాప్యం చేస్తున్నారు. 2000 కోట్ల పైగా పుష్కరాలకు ఒకదానికే ఖర్చు పెట్టారు. కానీ ఇక్కడ మన తోటపల్లి రిజర్వాయర్ ప్రాజెక్టు కోసం డబ్బులు లేవు. ఉత్తరాంధ్రలో స్థానిక రాజకీయ నాయకులు మర్చిపోయారేమో కానీ మీ పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్రను మర్చిపోలేదు. వివక్షకి, వంచనకి, దోపిడీకి గురైన ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంతం. పాల్గొన్న ప్రజలందరికీ మీకు సౌకర్యంగా నేను తెలియజేసుకుంటున్నాను. నేను మీకు అండగా ఉంటాను. మీ ఇంటిలో వాడిని, మీ కుటుంబంలో ఒకరిని, మీ వాడిని